ఏపీ సెట్ పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. నేడు రేపు బైపీసీ గ్రూప్ 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్ మోడ్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు, హైదరాబాద్లో 2 సెంటర్లలో ఏర్పాటు చేశామని అన్నారు. ఒక్క నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తామనంటున్న హేమచంద్రారెడ్డితో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారో, అదేవిధంగా ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎన్ని రోజుల పాటు ఈ పరీక్షలు జరగబోతున్నాయి? ఎన్ని సెషన్లు జరగబోతున్నాయి? విద్యార్థులు ఎంతమంది హాజరు కాబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగానండి ఈ ఈప్సెట్ 2024 16వ తారీఖున స్టార్ట్ అయ్యి 23వ తారీఖున ఎండ్ అవుతుందండి. ఇది మొత్తం కూడా 13 సెషన్స్లో మనం ఉదయం మధ్యాహ్నం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఉదయం సెషన్ ఏమో 9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30కు స్టార్ట్ అయ్యి 5:30 గంటల వరకు, అంటే ఎగ్జామ్ 3 గంటల డ్యూరేషన్లో ఉంటుందండి. కాకపోతే మీరు ఎటువంటి వస్తువుల్ని మీరు అక్కడ క్యారీ చేసినా మీ ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని అలో చేయరు. కాబట్టి ఈ వస్తువులకి సంపూర్ణంగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా ప్రతి వస్తువుని కూడా బయటే వదిలేసి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ఫోన్లు కానివ్వండి, వాచెస్ కానివ్వండి, ఒక పెన్ను తప్పితే ఈవెన్ పేపర్ కూడా మీరు, ఒక ఖాళీ పేపర్ కూడా మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకుపోవటానికి వీలు ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి వస్తువుల్ని క్యారీ చేయకుండా మనం తీసుకెళ్ళాలి. మహిళా విద్యార్థులకి మనం చూస్తే కనుక బయోమెట్రిక్ విధానంలో మీరు హాజరు తీసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించినంత వరకు మెహందీ పెట్టుకోకూడదనే నిబంధన ఉన్నట్టుగా ఇందులో తెలియజేయడం జరిగింది. అదొకటి చెవిదిద్దుల గురించి సో మరీ ముఖ్యంగా అమ్మాయిలకి, అంటే అబ్బాయిలు కూడా మెహందీ పెట్టుకోవచ్చు. మనం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటాం కాబట్టి మీరు దయచేసి మెహందీ పెట్టుకోకుండా మీ బయోమెట్రిక్స్కి అది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇంకులు చేతులకు పూసుకోకుండా చేతులు క్లియర్గా మనం తీసుకుని మీ చేతులను క్లియర్గా ఉంచుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి అటెండ్ కావాలి. నిబంధన అనేది చాలా కఠినంగా ప్రతిసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఈ దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం పాటిస్తామండి. మీరు ఎగ్జామినేషన్కి 1.5 గంట ముందు నుంచి కూడా ఎగ్జామ్ హాల్స్ ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి మీరు చాలా అర్లీగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవచ్చు. మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మెహందీ చేతికి పెట్టుకోవడం కావచ్చు, లేదంటే కనుక చెవిదిద్దులు అనేది పెట్టుకుని రావడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా నిషేధం విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిమిషం నిబంధన అనేది చాలా ఖచ్చితంగా ఈ పరీక్షల్లో అమలు చేస్తామని కూడా ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, మంగళగిరి నుంచి.